సాంకేతిక పరిజ్ఞానంతో అక్రమ బియ్యం రవాణాకు చెక్ పెడతామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. గోదాన్ రేషన్ షాపులలో అక్రమాలకు నివారించేందుకు త్వరలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. బియ్యం అక్రమ రవాణాలో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ నిఘా ఉందని మంత్రి అన్నారు. ఇక త్వరలో జిల్లాల వారీగా జనసేన పార్టీ పర్యటిస్తుందని అన్నారు. మనందరం సమిష్టిగా కష్టపడి పనిచేసాము. ఎన్నికల తర్వాత కూడా మన ప్రభుత్వంలో మనకు బాధ్యత పైన చాలా లోతుగా మన పార్టీ ఆలోచిస్తున్నాం. త్వరలో కార్యాచరణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా టెక్నాలజీని ఉపయోగించుకుని ఒక యాప్ కూడా డిజైన్ చేశాం. దీని ద్వారా మాకు వస్తున్న సమాచారం రాబోయే రోజుల్లో మేము ఎప్పుడైతే ధాన్యం సేకరించబోతున్నామో మిల్లల దగ్గర నుంచి కూడా మాకున్న సమాచారం బేస్ చేసుకుని ఖచ్చితంగా అక్రమ రవాణా జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు మేము తీసుకుంటాం, చాలా బలంగా తీసుకుంటాం. విశాఖపట్నంలో మేము ప్రారంభించాం. మొబైల్ టెస్టింగ్ కిట్లు కూడా ఏర్పాటు చేశాం. ఇదివరకులాగా మీరు శాంపుల్ తీసుకుని వారం రోజుల తర్వాత ల్యాబ్ దగ్గరికి పంపించాల్సిన అవసరం లేదు. 5 నిమిషాల్లోనే మీరు శాంపుల్ అది పీడిఎస్ రైసా కాదా అని నిర్ధారించవచ్చు. దాని ప్రకారంగా ఆ లోడ్ ని ఇమీడియట్ గా సీజ్ చేసుకుని తప్పకుండా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన సందర్భంలో తీసుకుంటారు మా అధికారులు. నేను మీకు మాట ఇస్తున్నాను, అనేక జిల్లాల నుంచి మాకు వస్తున్న సమాచారాన్ని బేస్ చేసుకుని అది మిల్లల దగ్గర నుంచి కానివ్వండి, క్షేత్రస్థాయిలో ఉన్న ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ నుంచి కానివ్వండి, ఎవరైతే ఫేర్ ప్రైస్ షాపులు నిర్వహిస్తున్నారో వాళ్ళ నుంచి వచ్చే సమాచారం కానీ మొట్టమొదటి పైలట్ ప్రాజెక్టు రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో ప్రారంభించబోతున్నాం. ప్రతి ఫేర్ ప్రైస్ షాప్ లో కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేయబోతున్నాం. మా బఫర్ గోడౌన్ల దగ్గర, తర్వాత ఎంఎల్ఎస్ పాయింట్ల దగ్గర మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాం. దీని ప్రకారంగా మాకు చాలా స్పష్టంగా ఏ లారీ వచ్చింది, ఎంత సరుకు వచ్చింది, ఆ వివరాలన్నీ కూడా మాకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ వ్యవస్థని బాగు చేయడానికి ఒక ప్రయత్నం. సీఎం జగన్ పైన మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శలు చేశారు. రాష్ట్రంలో నకిలీ మద్యం డేటా సెంటర్, ఆరోగ్య వ్యవస్థలపైన అన్ని అబద్ధాలే మాట్లాడారని మంత్రి అన్నారు. ప్రజల్ని తప్పుదారి పట్టించడం కోసం కొన్నిసార్లు అబద్ధాలు చెప్తారు. ఇవన్నీ జగన్ తన మానసిక వ్యాధిలో భాగం చేస్తారని విమర్శించారు. గత ప్రభుత్వం నుంచి ఆరోగ్యశ్రీ పైన 2,500 కోట్లు అప్పు వారసత్వంగా వచ్చిందన్నారు. ఇప్పటి వరకు 5,250 కోట్లు చెల్లించగా ఇంకా 2,700 కోట్ల బకాయిలు ఉన్నాయని మంత్రి సత్యకుమార్ అన్నారు. 2 గంటల పాటు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక సుదీర్ఘ ప్రసంగం చేసి అనేక రకాలైన అలవాటైన అబద్దాల్ని వారు వల్ల వేయడం జరిగింది. దాంట్లో భాగంగా విశాఖపట్నానికి మొదట డేటా సెంటర్ నేనే తెచ్చానని, దానికి కొనసాగింపే ఇవాళ గూగుల్ డేటా సెంటర్ అని, రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతోందని, వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యమైపోయిందని, ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయిందని, అనేక రకాలైన అబద్ధాలని వాళ్ళు 2 గంటల పాటు చెప్పడం జరిగింది. కన్ఫాబులేషన్ అని ఒక ఫినామినన్ ఉంటుంది. కన్ఫాబులేషన్ ఫినామినా ఏంటంటే, ఒక వ్యక్తి తను అబద్ధాలు చెప్తున్నానని తెలియదు కానీ ఆయన మస్తిష్కంలో తను చెయ్యని పనులు చేసినట్టుగా పదే అనుకోవడం వల్ల రికార్డ్ అయిపోయి ఉంటాయి. దానివల్ల చేయని పనులు చేసినట్టుగా పదే చెప్తుంటారు. ఒక పొలిటికల్ ఫిలాసఫీ కూడా ఉంది, ఫెంటాస్టిక్ సూడోలజీ అని. దీంట్లో వాళ్ళు అబద్ధం చెప్తున్నామని తెలుసు, అయినప్పటికీ కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం అబద్ధాలు చెప్తూ ఉంటారు. మ్యాక్కిలివేన్ అని అదొక ఫిలాసఫీ ఉంది, అదొక రకమైన మానసిక వ్యాధి కూడా. దీంట్లో అబద్ధం చెప్తున్నామని తెలుసు కానీ పక్కనాల వల్ల నిందలు మోపుతూ బురద చెల్లుతూ అబద్ధాన్ని మళ్ళీ నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నామని అన్ని తెలిసి చేసే విధానం అది. ఇవన్నీ ముదిరిపోయిన తర్వాత ఒక నార్సిజం మొదలవుతుంది. అబద్ధాలు చెప్పడం, ప్రజల్ని నమ్మించాలని చూడడం, తర్వాత తమ రాజకీయ లబ్ధి కోసం బురద చల్లడం, ఈ రకంగా చేస్తూ చివరికి నార్సిజం దశలోకి వెళ్ళిపోయి మేము దైవాంశ సంభూతులని, మేము చెప్పింది అందరూ వినాలని, తను చెప్పిందే 100% వాస్తవమని, అది పూర్తి పచ్చి అబద్ధమైన వాస్తవంగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైన దశ నుంచి మొదలై ఇవాళ నార్సిజం స్థితికి చేరుకున్నారు. తనని తాను దైవదూతగాను అనుకునే పరిస్థితికి ఆయన చేరుకోవడం జరిగింది. తనపైన ఐవీఆర్ఎస్ కాల్స్ పేరుతో దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ కాల్స్ వెనుక చంద్రబాబు ఉన్న ఆయన కుమారుడు లోకేష్ ఉన్నా కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. టెలికాం టెక్నాలజీ, ఐటీ సెక్టార్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపైన సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. అదేవిధంగా నకిలీ మద్యం కేసులో వైసీపీ బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే, ధైర్యం ఉంటే ఎవరు చేశారో చెప్పండి, ఎవరు చేయించారో చెప్పండి, దీని మీద విచారణ చేయించండి, నిజాన్ని నిర్భయంగా నిగ్గు తేల్చమని చెప్పేసి మీ ద్వారా అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వాన్ని, డీజీపీ గారిని అడుగుతా ఉన్నా, సిఐడి సైబర్ క్రైమ్స్ ని అడుగుతా ఉన్నాం. నిజంగా ఎంత దుర్మార్గం అంటే, ఏ వ్యవస్థను వాడుకుంటారో తెలియదు, పరమ కిరాతకుల్లాగా వ్యవస్థల్ని తప్పుదారి పట్టించే క్రమం. టెలికాం వ్యవస్థని తప్పుదారి పట్టించే, ఐటీ సెక్టార్ని తప్పుదారి పట్టించే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వాడుకొని, టెలికాం వ్యవస్థను వాడుకొని దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించమని చెప్పేసి
పోలీస్ అధికారులను కోరుతా ఉన్నాం. బాధ్యులైన వారిని ఎంతటి వారున్నా సరే ప్రభుత్వంలో, ఆఖరికి చంద్రబాబు నాయుడు ఉన్నా సరే, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఉన్నా సరే, ఇటువంటి తప్పుడు వ్యవస్థల్ని వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకుని వ్యక్తిత్వ హననం చేసే ఇటువంటి దుర్మార్గమైన క్రీడని పరిశోధించి పోలీస్ వ్యవస్థ అరికట్టాలని చెప్పేసి, దీన్ని చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఇందులో బాధ్యులను చేసి కేసులు పెట్టాలని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై అధికారులు కొరడా జులిపిస్తున్నారు. ప్రమాణాలు పాటించని బస్సులకు నోటీసులు ఇస్తున్నారు. లైసెన్స్ ఎంక్వైరీ పైన బస్సులను నిలిపివేస్తున్నారు. నెల్లూరు ఘటనతో మేల్కొన్న ట్రాఫిక్ పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. ప్రత్యేక టీములతోటి ఆర్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై అధికారులు కొరడా జులిపిస్తున్నారు. ప్రమాణాలు పాటించని బస్సులకు నోటీసులు ఇస్తున్నారు. లైసెన్స్ ఎక్స్పైరీ అయిన బస్సులను నిలిపివేస్తున్నారు. నెల్లూరు ఘటనతోటి మేల్కొన్న ట్రాఫిక్ పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. ప్రత్యేక టీంలతో ఆర్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తోటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశమయ్యారు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసులో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దాదాపు 2 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. హైడ్రా హైదరాబాద్ నగరంలో కోట్లాది రూపాయల విలువ చేసే భూములను పరిరక్షించింది. ఈ నేపథ్యంలో వీరి మధ్య 2 గంటల పాటు సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ నగరంలో హైడ్రా పనితీరు తదితర అంశాలపైన వారి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. అది బస్సు కాదు, మృత్యు శకటం. 20 మంది ప్రాణాలను తీసింది. అభంశుభం తెలియని ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది జీవితాల్లో చీకట్లు నింపింది. ఒక్కసారిగా పగులు మంటలు అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఏం జరుగుతుందో తెలుసుకుని తేరుకునే లోపు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. కళ్ళ ముందే తోటి ప్రయాణికులంతా బురదగా మారిపోయారు. కాసేపట్లో గమ్యస్థానాలకు వెళ్లాల్సిన వాళ్ళు మృత్యు ఒడిలోకి పోయారు. బస్సు ప్రమాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నెల్లూరు వాసులు మృత్యువాత పడ్డారు. వింజమూరు మండలం గొల్లవారిపాలెంకు చెందిన గోల రమేష్ కుటుంబం సజీవ దహనమైంది. రమేష్ కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. హైదరాబాద్ వెళ్లి బెంగళూరు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భార్య 2 పిల్లలు సహా రమేష్ మృతి చెందారు. అలాగే సంగారెడ్డి జిల్లా పటాన్చెరువుకు చెందిన తల్లి కొడుకులు సజీవ దహనమయ్యారు. పటాన్చెరువు నుంచి కావేరీ ట్రావెల్స్ బస్సులో బయలుదేరిన వారిలో బెంగళూరుకు చెందిన ఫిల్మాన్ బేబీ, ఆమె కుమారుడు కిషోర్ కుమార్ ఉన్నారు. నిద్రలోనే మృత్యు ఒడికి చేరుకున్నారు. కర్నూలు బస్సు ప్రమాద ఘటన దృశ్యాలు ప్రతి ఒక్కరిలో విషాదాన్ని నింపాయి. ఏ ఒక్కరిని కదిలించినా, ఏ ఒక్కరితో మాట్లాడినా ఒక్కొక్కరిది ఒక్కో బాధ, ఒక్కొక్కరిది ఒక్కో దీన కాద.
డోర్లు ఏ అద్దాలు ఓపెన్ అవ్వలేదు సార్. వెనకాల అలా బద్దలు కొడితే దబదబా కొడుతుంటే ఈ అద్దం పగిలింది. అందులోంచి మేము బయటకు వచ్చాం సార్. పెద్ద అద్దం కాదు సార్, ఓన్లీ డోర్ కున్న అద్దం అందులో ఉంచండి. పాపం అందరూ చాలా ట్రై చేసి అప్పర్ 19 అండి, U19 లాస్ట్ అండి. నేను దిగలేదు సార్. మెలకు వచ్చేటప్పటికే డోర్ని బద్దలు కొడుతున్నారు. ఆ మబ్బు ఆ మొత్తం అంతా కూడా మసగా పొగతో మసకపోసిపోయింది. ఎవరేం తెలుస్తలేదు సార్ ఏమైంది అనే లోపు నన్ను పైనుంచి కింద ఎవరు ఉన్నారో వాళ్ళు ఎవరు అందులో చెయ్యట్టు లాగుతున్నారు. లోపల నుంచి బయట లాగేశారు. ఆలో పడిపోయి నేను బయట పడిపోయాను. లేచి చూసేటప్పటికి ఆల్రెడీ ఫ్రంట్ అంతా కాలిపోయి ఫైర్ అయిపోయి పేలిపోతుందండి. టప్ 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 సౌండ్లతో పేలిపోతుంది. కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ ప్రమాదానికి గురైంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో బైక్ను బస్సు ఢీకొట్టడంతో డీజిల్ ట్యాంక్ వద్ద మంటలు చెలరేగాయి. వెంటనే మంటలు వేగంగా బస్సు మొత్తం వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 20 మంది మరణించగా 22 మంది గాయపడ్డారు. బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతి చెందిన వారిలో బైకర్ కూడా ఉన్నారు. కర్నూలు రోడ్డు ప్రమాదానికి గురైన బస్సుపై రవాణా శాఖ అధికారులు కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరి ప్రమాదానికి గురైన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు DD01N9490 నెంబర్తో రిజిస్టర్ అయింది. కావేరీ ట్రావెల్స్ పేరిట రిజిస్ట్రేషన్ చేసిన ఆ బస్సును నడుపుతున్నారు. 2018 మే 2న డామన్ డయ్యూలో రిజిస్ట్రేషన్ చేశారు. 2030 ఏప్రిల్ 30 వరకు టూరిస్ట్ పర్మిట్ జారీ అయింది. బస్సు ఫిట్గా ఉన్నట్లుగా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు గుర్తించారు. ప్రమాదానికి గురైన బస్సుకు 2027 మార్చి 31 వరకు ఫిట్నెస్ ఉంది. 2026 ఏప్రిల్ 20 వరకు బస్సుకు ఇన్సూరెన్స్ ఉంది. బైక్ను బలంగా ఢీకొట్టడం వల్లే బస్సులో మంటలు వ్యాపించాయని రవాణా శాఖ అధికారులు తెలిపారు. అన్ని కోణాలు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని, దర్యాప్తు నివేదిక మేరకు భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. మామూలుగా యాక్సిడెంట్, ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగేటప్పుడు మార్నింగ్ టైం జరిగితే తీవ్రత వేరే విధంగా ఉంటుంది, డీప్ స్లీప్ లో జరిగితే వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు లేట్ నైట్ 3 గంటలు అన్నప్పటికీ ఇప్పుడు సర్వైవ్ అయిన వాళ్ళందరినీ మీరు చూసారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంతా బయటకు వచ్చేసారు. మిగిలిన వాళ్ళు ఎవరైతే చనిపోయారో ఇంకా బ్లంట్ మిస్టేక్ జరిగినట్టు పెద్దగా అంతా ఉండేది, ఆ మాంసం ముద్దలు అయిపోయారు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ లో మా సెంట్రల్ గవర్నమెంట్ మార్క్ గైడ్ లైన్స్ పరంగా బాడీ బిల్డింగ్ ఎలా ఉంటుంది, బస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి, సీటింగ్ ఎట్లున్నది అనేది యూనివర్సల్ లా పరంగా ఆ విధంగానే బాడీ బిల్డింగ్ కూడా జరుగుతుంది. ప్రమాదంలో మృతి చెందిన అందరికీ తెలంగాణ ప్రభుత్వం పక్షాన సానుభూతి, సంతాపాన్ని తెలియజేస్తూ వెంటనే తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవడానికి గద్వాల్ కలెక్టర్ గారిని అక్కడికి పంపి రవాణా శాఖ అధికారులను పంపడం జరిగింది. ఆంధ్ర మంత్రి రవాణా శాఖ గారితో పాటుగా కలెక్టర్, డిఐజీ గారులతో మాట్లాడి సమన్వయం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఉదయాన్నే ఆదేశించినారు. అన్ని రకాల తెలంగాణ ప్రభుత్వం తరఫున అక్కడ సహాయ చర్యలు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన చర్యలన్నింటి లోపల మనం తెలంగాణ ప్రభుత్వం తరఫున స్పందించమని, సంఘటన విచారణకు కూడా ఆదేశించినాం. అదేవిధంగా రవాణా శాఖ అధికారులను రాష్ట్ర స్థాయిలో ఇటువంటి బస్సులకు సంబంధించి కానీ తదితర రవాణా వాహనాలను, ప్రజా రవాణా వాహనాలకు సంబంధించినటువంటి అన్ని నియమ నిబంధనలకు సంబంధించి చెక్ చేయమని కూడా ఆదేశించినాం. 100-200 మీటర్ అట్లే బస్సును లాక్కిన్ చేసుకుంటారు. సో దాని మూలంగా బస్సుకున్నటువంటి డీజిల్ ట్యాంకు బర్స్ట్ అయ్యి బ్రేక్ అయ్యి ఆ ఇగ్నిషన్ వల్ల మంటలు చెలరేగినాయి. ఆ మంటలు చెలరేగడంతో అది ముందలు కూర్చున్నటువంటి వాళ్ళకు అవకాశం వాళ్ళు బయటికి రాలేకపోయారు. వెనుక ఉన్నవాళ్ళు ఎవరో మహానుభావుడు ఆ అద్దాలు వెనుక బ్యాక్ సైడ్ పగలగొట్టిన కాడ దానిలో నుంచి ఈ మిగిలినటువంటి 27 మంది బయట పడగలి. దాంట్లో చిన్న స్పార్క్ వల్ల కొంచెం దాంట్లో మంటలు చెలరేగటం, ఆ మంటలు చెలరేగి అక్కడ చాలా మంది సుమారుగా మనకి 19 మంది, 17 మంది పెద్దవాళ్ళు, ఇద్దరు చిన్నపిల్లలు చనిపోవడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ సంఘటనకి సంబంధించి మనకు మాక్సిమం మార్నింగ్ 3 o'clock నుంచి 3:15 టైంలో
ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 3:21కి ఆ నియర్ బై ఉన్న సిఐకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా చిన్నటైకూరు విలేజ్ కి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది. That's why they are not able to. Not many of the people are not able to see. Some of them lost. It is very sad. Not sure. For announcing expiration, that really means a lot. And also I'd like to CBN garu petrol tank got exploded. That's why they are not able to. Not many of the people are not able to see. Some of them. కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపిన కావేరీ బస్సు ప్రమాద స్థలంలో మరో ఘటన చోటు చేసుకుంది. కాల్పిన బస్సును రోడ్డుపై నుంచి తొలగిస్తుండగా దానిని లాగుతున్న క్రేన్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో క్రేన్ డ్రైవర్కు గాయాలయ్యాయి. బస్సును క్రేన్తో లాగుతుండగా బరువు కారణంగా క్రేన్ ఒక్కసారిగా అదుపు తప్పింది. దీంతో రోడ్డు పక్కకు ఒరిగిపోయి బోల్తా పడింది. ఈ ఘటనలో గాయపడిన డ్రైవర్ను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పక్కన వైర్లోనే సార్ జాగ్రత్త, వైర్లోనే సార్ జాగ్రత్త చెప్పండి. నంద్యాల జిల్లా అంకిరెడ్డిపల్లిలో మరో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. తాడిపత్రి నుంచి కోవెలకుంట్ల వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా గుర్తించారు. ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. నవంబర్ 11న పోలింగ్ జరగనున్న ఈ ఉప ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా 81 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వారిలో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు, పలువురు స్వతంత్రులే కలిపి మొత్తం 23 మంది నామినేషన్లు ఉపసంహరించుకోగా 58 మంది పోటీలో ఉన్నట్లుగా ఆర్వో వెల్లడించారు. ఇంతమంది పోటీ చేయడం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో ఇదే మొదటిసారి. గతంలో 2009 ఎన్నికల్లో 13 మంది, 2014లో 21 మంది, 2018 ఎన్నికల్లో 18 మంది, 2023లో జరిగిన ఎన్నికల్లో 19 మంది పోటీ చేశారు. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈసారి పోటీలో ప్రధాన పార్టీలతో పాటు పెద్ద సంఖ్యలో స్వతంత్రులు, విద్యార్థి సంఘాల నాయకులు, రైతులు బరిలో ఉన్నారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో నిర్మాణంలో ఉన్న జేహెచ్ఎంసీ పార్క్ పనులను సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు వివాహ శుభకార్యాలకు హాజరై తిరిగి వస్తున్న సందర్భంలో పార్క్ వద్ద ఆగి పనులను పరిశీలించారు ముఖ్యమంత్రి. చెత్తా చెదారంతో నిండి ఉన్న ఈ ప్రభుత్వ స్థలం కబ్జాకు గురి కాకుండా పార్కు నిర్మాణం చేయాలని గతంలో జేహెచ్ఎంసీని సీఎం ఆదేశించారు. నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో పార్కులో జరుగుతున్న పనులను ఆకస్మికంగా పరిశీలించారు. పార్కులో పనిచేస్తున్న కూలీలను ఆప్యాయంగా పలకరించారు. పనులకు సంబంధించిన వివరాలతో పాటుగా కూలీల సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపైన మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను రేవంత్ రెడ్డి ఎన్నికల్లో వాడుకుని వదిలేశారన్నారు. ఇప్పుడు నిరుద్యోగులను నిరంకుశంగా అణచివేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ పోలీసు పహారాలో ప్యాలెస్లో కూర్చున్నాడని మండిపడ్డారు. పోలీసులు లేకుండా రేవంత్ రెడ్డి అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్కు రారా అని సవాలిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆనాడు 1,64,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. కాకపోతే మేము చెప్పుకోలేకపోవచ్చు, కాకపోతే మీరు ఆశించినంత స్థాయిలో చేయలేకపోవచ్చు. గ్రూప్ 1, గ్రూప్ 2 ఆ రోజు ఆలస్యమైంది. కారణం ఏంటంటే 2 ఏళ్లు కరోనా. మేము 95% లోకల్ రిజర్వేషన్ రావాలి, ఎందుకంటే 40% ఇతర రాష్ట్రాల వాళ్ళు గ్రూప్ 1లో వస్తే మన పిల్లలకు అన్యాయం అవుతుందని చెప్పి 95% రిజర్వేషన్ కోసం కేసీఆర్ గారు కేంద్రం మీద ఒత్తిడి పెట్టి 2 సంవత్సరాలు కష్టపడి ఆ లోకల్ రిజర్వేషన్ మనం సాధించాం. ఇందాక మిత్రులు చెప్పారు, రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చినా అంటుండు. ఆయన ఇచ్చిన వాటిల్లో నోటిఫికేషన్ ఇచ్చింది బీఆర్ఎస్, పరీక్ష పెట్టింది బీఆర్ఎస్, ఫిజికల్ టెస్ట్ పెట్టింది బీఆర్ఎస్, ఫలితాలు ఇచ్చింది బీఆర్ఎస్, కాయిదాలు వంచింది రేవంత్ రెడ్డి. అది 60,000 ఇచ్చినా అంటాడు. ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్ని పరీక్షలు నిర్వహించిన 15,400 ఉద్యోగాలు బీఆర్ఎస్ నోటిఫికేషన్ ఇచ్చింది. 9,000 గురుకుల ఉద్యోగాలు బీఆర్ఎస్ నోటిఫికేషన్ ఇచ్చింది. 8,000 గ్రూప్ 4 ఉద్యోగాలు బీఆర్ఎస్ నోటిఫికేషన్ ఇచ్చింది. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ లో స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది 7,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ ఇచ్చింది. జేఎల్ 1,300 బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. 6,000 డిఎస్సి ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వమే నోటిఫికేషన్లు ఇస్తే వాటికి కాయిదాలు పంచి నేను ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు బీఆర్ఎస్ పార్టీ. ఏపీ సీఎం చంద్రబాబు ఏఈ పర్యటనలో బిజీగా ఉన్నారు. దుబాయ్లో తెలుగు ప్రజలతోటి సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. తెలుగు డయాస్పోరా ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. ప్రపంచంలో భారతీయులకు ప్రత్యేకత ఉందన్నారు. పుట్టిన ఊరును ఎవరు మర్చిపోద్దన్నారు సీఎం చంద్రబాబు. మనం 95లో స్టార్ట్ చేశాం. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, ఒక ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ కావాలి. మీ పిల్లల్ని మీరు బాగా చదివించండి. మీరు ఎంత డబ్బులు ఇచ్చారనేది ముఖ్యం కాదు. ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు భూమి ఇస్తే ప్రయోజకుడైతే కాపాడుకుంటాడు, అప్రయోజకుడైతే పోగొట్టుకుంటాడు. మీరు చదివిప్పించండి, తెలివితేటలు ఇప్పించండి. ప్రపంచాన్ని జయించే శక్తి మన తెలుగు వారికి వస్తుందని ఆ రోజే చెప్పాను. ఈరోజు ఒక ఉదాహరణ చూస్తే, నేను ఆ రోజు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకొచ్చాను. ఆ మైక్రోసాఫ్ట్ లో నాదెళ్ల సత్య ఉద్యోగానికి వెళ్ళాడు. ఈ రోజు నాదెళ్ల సత్య మైక్రోసాఫ్ట్ సీఈఓగా తయారయ్యాడంటే అది తెలుగువారి సత్తా. నిన్ననే నేను చూశాను, పేపర్లో చూశాను. నాదెళ్ల సత్య సంవత్సర ఆదాయం ఎంత తమ్ముళ్ళు? 850 కోట్ల రూపాయలు. ఎంత వ్యవసాయం చేస్తే ఈ ఆదాయం వస్తుందని అడుగుతున్నా. అందుకే ఆ రోజు చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నా, తెలుగు జాతికి తిరుగు లేదు. ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1 గా తయారవుతుంది.
అమరావతి సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘాల సమావేశం జరిగింది. పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న పేద ప్రజలకు టిడ్కో ఇళ్ల నిర్మాణాలపైన కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్న టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు రావడం లేదనే ఆరోపణలు చాలా కాలంగా వస్తున్నాయి. ఈ మేరకు ఏపీ మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలు, హౌసింగ్ పైన నియమించిన జీవీఎంలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక మంత్రులు అనగానే సత్యప్రసాద్, నారాయణ, పయ్యావుల కేశవ్, ఇక పార్థసారథి, ఎన్ఎండి ఫరూక్ వర్చువల్గా సమావేశానికి హాజరయ్యారు. రెవెన్యూ శాఖలో తీసుకురానున్న భూ సంస్కరణలపైన మంత్రుల కమిటీ ప్రధానంగా చర్చించిందని మంత్రి నారాయణ అన్నారు.